బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్ళే కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. నేను ఒక్కనే కాదు, అంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక ఇద్దరిని లేకపోతే ముగ్గురిని అట్లా వాయిస్ టెస్ట్కి పిలుస్తారు. సో వాయిస్ టెస్ట్ ఎవరిదైతే సెలెక్ట్ అవుతుందో వాళ్ళని ఆ సినిమాకి ఫైనలైజ్ చేసి వాళ్ళతో కంటిన్యూ చేస్తారన్నమాట. సో ఈ వాయిస్ టెస్ట్ చేసేది కూడా డబ్బింగ్ స్టూడియోస్లోనే. కొన్ని సినిమాలు ఎలా ఉంటాయంటే సినిమా డబ్బింగ్ అంతా చెన్నైలో జరుగుతుంది, లేదా బెంగళూరులో జరుగుతుంది, లేదా ముంబైలో కూడా జరుగుతూ ఉంటాయి. బట్ వాయిస్ టెస్ట్ మాత్రం హైదరాబాద్లో జరుగుతూ ఉంటాయి. సో మన విక్రమ్ సినిమాకి వాయిస్ టెస్ట్ కూడా ఇక్కడే జరిగింది, శబ్దం స్టూడియోలో. సో అలా ఈ స్టూడియోలో ఇప్పుడు మన స్టూడియో లోపలికి కూడా వెళ్దాం ఎట్లా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లేటెస్ట్ స్టూడియోస్ అండ్ ద ఫైనెస్ట్ స్టూడియోస్ ఇన్ హైదరాబాద్, శబ్దం స్టూడియో. సో ఆ ప్రాసెస్ అంతా సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో ఇన్ టు ద స్టూడియో. సో ఇప్పటివరకు మీరు యూట్యూబ్లో హోమ్ టూర్స్ చూశారు, కిచెన్ టూర్స్ చూశారు, వార్డ్రోబ్ టూర్స్ చూశారు, ఇంకా చాలా రకాల హోమ్ టూర్స్ చూశారు. కానీ మేబీ ఇప్పుడు దాకా ఎవరు స్టూడియో టూర్ ఎవరో చేసుండ్రు, అంటే డబ్బింగ్ స్టూడియో టూర్ ఎవరు చేసుండ్రు. బట్ ఇందాక ధనుష్ కూడా అడిగాడు నన్ను, బ్రో ఒకసారి స్టూడియో కూడా ఎలా ఉంటుందో ఒకసారి చూపించండి అని. సో డెఫినెట్గా చూపిస్తా. సో దిస్ ఈజ్ ఎంట్రన్స్. ఇంకా లోపలికి వెళ్దాం, స్టూడియోస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఆడియో సూట్ అండ్ అలాగే డబ్బింగ్ సూట్. సో ఇక్కడ ఒక 2 స్టూడియోస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆడియో కన్సోల్ రూమ్కి వెళ్దాం. చాలా హెవీ డోర్స్ ఉంటాయి, 2 డోర్స్ ఉంటాయి ఈవెన్ ఫర్ ద డబ్బింగ్ రూమ్ ఆర్ ద ఆడియో కన్సోల్ రూమ్, ఎందుకంటే సౌండ్ బయటికి లీక్ అవ్వకూడదు కాబట్టి. అండ్ ఇది వచ్చేసి ఆడియో కన్సోల్ రూమ్. డబ్బింగ్ ఇంజనీర్ కూడా ఇక్కడే కూర్చుంటారు అనమాట. సో ఇది వాళ్ళ కన్సోల్ అండ్ ఇక్కడ వాళ్ళు చూస్తూ ఉంటారు. అటు సైడ్ మేము డబ్బింగ్ చెప్తూ ఉంటాం. ఇక్కడే డబ్బింగ్ ఇంజనీర్ ఉంటారు, అలాగే డైరెక్టర్ గారు కానీ కో డైరెక్టర్ గారు కానీ ఇక్కడే కూర్చుంటారు. అండ్ మనం డబ్బింగ్ చెప్పేసేసిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళతో పాటు మనం కూర్చొని మనం ఎలా చెప్పాం అనేది ఇక్కడ చూడొచ్చు అనమాట. సో దిస్ ఇస్ ఆడియో కన్సోల్ రూమ్. అటు సైడ్ది డబ్బింగ్ రూమ్, అది కూడా వెళ్దాం పద. ఇందాక కన్సోల్ రూమ్ చూసాం, ఇది డబ్బింగ్ రూమ్. చూడండి డోర్ ఎంత ఎంత లావు ఉన్నాయి, ఒక్కొక్క డోర్స్ డబల్ డోర్స్ ఉంటాయి. సో రండి. సో దిస్ ఈజ్ డబ్బింగ్ రూమ్. అండ్ కొంతమంది కూర్చొని చెప్తారు, కొంతమంది నించొని చెప్తారు. దిస్ ఈజ్ అవర్ మైక్ అండ్ దీస్ ఆర్ అవర్ హెడ్ ఫోన్స్. అండ్ ఇదిగో ఆడియో టెక్నికా హెడ్ ఫోన్స్ వాడతాం, సెన్హైజర్ హెడ్ ఫోన్స్ వాడతాం. సో ఆ ప్రిసైజ్ ఆడియో కూడా మనకి బాగా క్లియర్గా వినిపిస్తుంది అనమాట. మైక్స్ చాలా సెన్సిటివ్ మైక్స్ ఉంటాయి, చూడడానికి ఇంతే చిన్న బిస్కెట్ లాగా ఉంటాయి, చిన్న కోవా మొక్కలాగా ఉంటాయి, కానీ దీస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ మైక్స్. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ఏకేజీ మైక్. నాయ్మెన్ మైక్స్ కూడా ఉంటాయి, దిస్ ఇస్ ఏకేజీ. అట్లాగా నాయ్మెన్ మైక్స్ అని, సెన్హైజర్, ఇట్లా కొన్ని మంచి మంచి కాస్ట్లీ మైక్స్ కూడా ఉంటాయి. ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ ద పెద్ద స్టూడియోస్, శబ్దాలయ స్టూడియో కానీ లేకపోతే ప్రసాద్ ల్యాబ్స్ కానీ, అన్నపూర్ణ స్టూడియో, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ మైక్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క మైక్ 5 lakhs 6 lakhs ఉంటాయి. యూ బిలీవ్? ఇంత చిన్న మైక్స్ కొన్ని 10-15 lakhs ఉన్న మైక్స్ కూడా ఉంటాయి. ఈవెన్ యూనో బాహుబలి సినిమాకి ఎట్లా చేశారంటే 3 మైక్స్ పెట్టారు. ఒకటి వచ్చేసి ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా, దిస్ ఇస్ కాల్డ్ లేపల్ మైక్. ఇది వచ్చేసి నార్మల్ మైక్. ఇంకోటి వచ్చేసి బూమ్ స్టిక్ మైక్ పెడతారనమాట. ఎందుకు ఇన్ని మైకులు పెడతారు అని అంటే, బూమ్ స్టిక్ మైక్ పెడితే అంటే ఇప్పుడు మనకి ఇంగ్లీష్ మూవీస్ ఎట్లాగా షూట్ చేసినప్పుడు ఎట్లా అంటే లైక్ పైలట్ ఆడియో ఉంటుంది అంతే, దట్ ఈస్ కాల్డ్ సింక్ సౌండ్. మళ్ళీ వాళ్ళు డబ్బింగ్ చెప్పరు. ఎక్కడైనా ఆడియో డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటే కనుక అప్పుడు డబ్బింగ్ చెప్పాల్సిన అవసరం వస్తే డబ్బింగ్ చెప్తారు. సో అందుకని బూమ్ స్టిక్ మైక్ పెడతారు, బట్ మీకు ఫ్రేమ్లో కనబడదు అనమాట. సో అట్లాగా బూమ్ స్టిక్ మైక్ పెడతారు. ఈవెన్ ఇప్పుడు రామానాయుడు స్టూడియోలో కూడా మేము కొన్ని వెబ్ సిరీస్కి డబ్బింగ్ చెప్తాం. ఇంక ఈ మైకు తీసేశారు, ఈ మైకు తీసేశారు. డైరెక్ట్గా బూమ్ స్టిక్ మైకు ఇంత చిన్న కడ్డీలాగా ఉంటుంది, ఒక రాడ్ లాగా ఉంటుంది అంతే. జస్ట్ ఆ రాడ్ ఇలా పక్క నుంచి ఇలా ఉంటుంది, మేము ఇలా స్క్రీన్ చూస్తూ డబ్బింగ్ చెప్తాం అనమాట. దిస్ ఈస్ అవర్ ఎక్విప్మెంట్. కొంతమంది నించొని చెప్తారు, కొంతమంది కూర్చొని చెప్తారు. జనరల్గా ఐ ప్రిఫర్ సిట్టింగ్ అండ్ టెలింగ్. కొంతమంది ఏంటంటే నించుంటేనే బాగా వస్తుంది వాయిస్ అని అనుకుంటారు, కొంతమంది కూర్చుంటే బాగా వస్తుంది అనుకుంటారు. ఇట్ డిపెండ్స్, ఎవరి ఇష్టం వాళ్ళది. సో చూసారా నేను ఏం మాట్లాడకపోతే ఎంత నిశ్శబ్దంగా ఉందో. నిశ్శబ్దం చాలా భయంకరంగా ఉంటుంది. సో ఎంత పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట. ఇలా ఉంటేనే మనం డబ్బింగ్ చెప్పినప్పుడు మనం తీసుకునే చిన్న బ్రీత్ కానీ, మనం ఇచ్చే ఎఫెక్ట్స్ కానీ, వాయిస్ కానీ ఏదైనా చాలా స్పష్టంగా వినిపిస్తుంది అనమాట. అందుకనే ఇలాంటి ఎకౌస్టిక్ చేస్తారనమాట. ముందునే ఒక రూమ్లో నార్మల్గా 4 చెక్కలేసేసి పెట్టడం కాదు,
అకౌస్టిక్స్ ఉంటాయి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ వాల్ అంతా కూడా ఏంటంటే టెక్స్చర్డ్ వాల్ అనుకుంటాం, కాదు ఇది యాక్చువల్గా ఒక షీట్స్ లాగా ఉంటాయి అనమాట. సో ఈ సౌండ్ అబ్జార్బ్ చేస్తాయి, మళ్ళీ వెనక్కి రివర్బ్ ఇవ్వదన్నమాట. సో అబ్జార్బ్ చేయడానికి కోసం అకౌస్టిక్స్ కోసం ఇవి పెడతారు. దీని వెనకాల ఏంటంటే రాక్ వూల్ పెడతారు. ఈ రాక్ వూల్ జనరల్గా సైలెన్సర్స్, బండి సైలెన్సర్స్ లోపల సౌండ్ని తగ్గించడం కోసం అని మనకి రాయల్ ఎన్ఫీల్డ్ సైలెన్సర్స్ సపరేట్గా తయారు చేయించుకుంటారు అనమాట, ఆ సౌండ్ రావడం కోసం. సో లోపల రాక్ వూల్ పెడతారనమాట. అలాంటిది రాక్ వూల్ పెడతారు. అలా చేసి దాన్ని అంటే ప్రాపర్గా పెడతారన్నమాట. ఎక్విప్డ్ స్టూడియోస్ అంటే ఇట్లా ఉంటాయన్నమాట. ఎందుకంటే టు గెట్ ద ఫైనెస్ట్ ఆడియో క్వాలిటీ, టు ఫైనెస్ట్ సౌండ్ క్వాలిటీ, టు రికార్డ్ ద ఫైనెస్ట్ సౌండ్ క్వాలిటీ, ఇట్లాంటి ఎక్విప్మెంట్ అంతా మెయింటైన్ చేస్తారు. అండ్ మేము డబ్బింగ్ చెప్పేటప్పుడు కూర్చొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని టీవీలో చూస్తా వాళ్ళు పిక్చర్ వేస్తారనమాట. కొన్ని ఇంగ్లీష్ మూవీస్ ఉంటాయి, లైక్ నెట్ఫ్లిక్స్లో ప్లే చేసే ఇంగ్లీష్ మూవీస్ కానీ, లేకపోతే అమెజాన్ ప్రైమ్లో ప్లే చేసే వెబ్ సిరీస్ కానీ వాళ్ళు ఫుల్ వీడియో క్వాలిటీ ఇవ్వరండి. ఎందుకనంటే దాన్ని బాగా కంప్రెస్ చేసి, ఎందుకంటే మళ్ళీ ఎక్కడ పైరసీ వచ్చేస్తుందేమో అని. అండ్ దాని మీద ఫుల్ వాటర్ మార్క్స్ ఉంటాయి అనమాట. ప్రాపర్టీ ఆఫ్ అమెజాన్ వీడియోస్, ప్రాపర్టీ ఆఫ్ నెట్ఫ్లిక్స్ అని చెప్పేసి ఫుల్ వాటర్ మార్క్స్ ఉంటాయి. ఇంకా కొన్ని ఏంటంటే పగడ్బందీగా మనం ఎవరికైతే వాయిస్ టెస్ట్ ఇవ్వబోతున్నామో వాళ్ళది ఓన్లీ అంత బ్లాంక్ చేసేసి, ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉన్న అతని ఫేస్ మాత్రమే ఒక హోల్, ఒక పిన్ హోల్లో కనబడినట్టుగా పెడతారనమాట. అంత సెక్యూర్గా పెడతారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ మూవీస్ కదా, కొన్ని వేల కోట్లతో తీస్తారు కదా సినిమాస్, బయటికి వెళ్ళిపోకుండా ఉండడం కోసం రిలీజ్ అయినంత వరకు చాలా స్ట్రింజెంట్ మెజర్స్ తీసుకుంటారు. కొన్ని ఎలా ఉంటాయంటే, ఇప్పుడు రామానాయుడు స్టూడియోలో ఎలా ఉంటుందంటే పెద్దది ఒక వాల్ ఎంత పెద్దది ఉంటుందో అంత పెద్ద స్క్రీన్ మీద వస్తుంది అనమాట. అంటే మనం డైరెక్ట్గా సినిమా థియేటర్లో చూస్తూ ఎలా అయితే మనం డబ్బింగ్ మూవీ ఎక్స్పీరియన్స్ చేస్తాము, డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా అంత పెద్ద స్క్రీన్ ఉంటుంది. ఈవెన్ శబ్దాలయాలో కూడా చాలా పెద్ద స్క్రీన్ ఉంటుంది. బాగా ఒక్కొక్క స్టూడియోలో ఒక్కొక్కలాగా చక్కగా కూర్చొని మనం పిక్చర్ చూస్తూ ఉంటాము. వాళ్ళ లిప్ సింక్ ప్రకారంగా మనం చాలా కాన్సన్ట్రేటెడ్గా, ఇంట్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నా, బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా అన్నీ మర్చిపోయి మనం ఏ సినిమా కోసం డబ్బింగ్ చెప్తున్నామో ఆ క్యారెక్టర్ యొక్క మనస్తత్వం, వ్యక్తిత్వం, వాళ్ళ నడవడిక ఎలా ఉంటాయో అవన్నీ మనం అలవర్చుకొని పరకాయ ప్రవేశం చేసి ఆ క్యారెక్టర్కి, వాళ్ళ ఫేస్కి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి సూట్ అయ్యేటట్టు డబ్బింగ్ చెప్పడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం అందులో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అందులో ఎక్సెల్ చేయొచ్చు. సార్, మీకు తెలుసు మేము ఎలా వర్క్ చేస్తామని. ఇంకోసారి నేను మీకు చెప్తాను. ఫ్రమ్ నౌ ఆన్ మీ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని ఫైల్స్కి, ఇన్వెంటరీస్కి నాకు యాక్సెస్ కావాలి. ఈ కేసుకి సంబంధించినంత వరకు ఎవిడెన్సెస్, విట్నెసెస్, విక్టిమ్స్ యొక్క ప్రొఫైల్స్ అండ్ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నిటికీ. తర్వాత గన్స్, అమోస్, ఎక్స్ప్లోజివ్స్ ఇఫ్ నీడెడ్, వీటికి లెక్కలు అడగకూడదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నాకు లేవు, మీకున్నా ఐ డోంట్ కేర్. సద్గురు సేవ్ ద సాయిల్ క్యాంపెయిన్ కోసం ఈ వాయిస్ ఓవర్. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్య మట్టి అంతరించిపోతూ ఉండడం. ఇప్పటికే చాలా దేశాల్లో 50% పైగా మట్టి పైపొరను కోల్పోయాం. ప్రతి బాధ్యత గల శాస్త్రజ్ఞుడు స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే 2045 కల్లా మనం 40% తక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాం. మన జనాభా 920 కోట్లకు చేరుకుంటుంది. నాగరికత కుప్పకూలిపోతుంది. ఆహారం లేకపోతే అంతర్యుద్ధాలు మొదలవుతాయి. ఇది మనం చూడబోయే ఒక భయంకరమైన ప్రపంచం. దాన్ని మనమే తయారు చేస్తున్నాం, కానీ దీన్ని మనం మార్చగలం. అందుకనే మట్టిని రక్షించే ఉద్యమాన్ని చేపట్టాం. సేవ్ సాయిల్. Heal in the name of Jesus! Heal in the name of Jesus! Touch! 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 పరిశుద్ధాత్మ కలిగిన యెహోవా మీ అందరికీ స్వస్థత చేకూర్చును. The power of God, the power of Jesus. Thank you God for your love. Thank you God for your kindness. Thank you God for your miracle touch. బిగ్ బాస్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత యాడ్స్ కంటిన్యూస్గా వస్తాయి కదా, సో ఈ విధంగా ఉంటుంది. Big Boss Season 5 సమర్పిస్తున్న వారు Colgate స్మైల్ చేయండి, స్టార్ట్ చేయండి. రియల్ మ్యాంగో డ్రింక్ కో ప్రెజెంటెడ్ బై Oppo F17 Pro. Flaunt it your ways. కందాన్ షీన్ ఫర్ ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. భావితరాలకు బంగారు నమ్మకం. పవర్డ్ బై GRB నెయ్యి. పూసగా అమ్మ చేసిన నెయ్యిలాగానే పంకజ్ కస్తూరి బ్రీత్ ఈజీ స్వాసిదం ఈజీగా. హైజీన్ పార్ట్నర్ హైజీనిక్స్, కేవలం రక్షణ కాదు సూపర్ రక్షణ. స్పెషల్ పార్ట్నర్ తెనాలి ఎడిబుల్ హార్స్ మినపగుళ్ళు, ఒక కప్పుకు 12 కప్పులు. MTR బ్రహ్మాండమైన రుచికి మీ రహస్యం. పారగాన్ ఫుట్వేర్, పారగాన్ ఇండియా యొక్క స్టైల్. కిచెన్ అప్లయన్సెస్ పార్ట్నర్ ప్రీతి జోడియాక్ 2.0. ప్రతిరోజు ఆహారం ఆరోగ్యకరమైన ఆహారం. కాస్మెటిక్ పార్ట్నర్ లిప్ కలర్ ఫ్రీ విత్ ఐటెక్స్ డాజ్లర్ ఐలైనర్ పెన్ ఇన్ అసోసియేషన్ విత్ TVS Apache RTR series. Racing DNA Unleashed. Fortune Refined Sunflower Oil, very light. ఇప్పుడు ప్యాట్నీ సెంటర్ లో చందన బ్రదర్స్, అశ్విని హెయిర్ ఆయిల్, కంట్రోల్స్ హెయిర్ ఫాల్, డాబర్ హనీ, హైర్ బాటమ్ మౌంటెడ్ రెఫ్రిజిరేటర్. ఈ విధంగా చెప్పాలి. వాళ్ళు 35 సెకండ్స్లో చెప్పాలంటే 35లో, 40 సెకండ్స్లో చెప్పాలంటే ఎగ్జాక్ట్ 40 సెకండ్స్లో చెప్పాలి. ఒకవేళ 42 వచ్చింది అనుకోండి, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలి. 38 వచ్చింది అనుకోండి, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలి. సో ఎగ్జాక్ట్గా మనం టైం మైండ్లో ఒక టైమర్ పెట్టుకోవాలి.
ఇక్కడ చూడడానికి ఏముండదు, ఓన్లీ ఇలా స్క్రిప్ట్ ఇస్తారనమాట. ఈ స్క్రిప్ట్ చూస్తూ ఓకే ఒక లైన్ తర్వాత ఏ లైన్ ఉంది అంత ఫాస్ట్గా చెప్పినా కూడా అంటే లైక్ వాళ్ళ నేమ్స్, కంపెనీ యొక్క నేమ్స్ కానీ ప్రొనౌన్సియేషన్ ఏది తప్పు రాకూడదు అనమాట. సో ఈ విధంగా స్క్రిప్ట్ ఇస్తారు. ఆ స్క్రిప్ట్ తగ్గట్టుగా యాజ్ ఇట్ ఈస్ ఫటాఫట్ నాన్ స్టాప్ సింగిల్ టేక్లో చెప్పాలి. సో ఇందాక మీరు నన్ను అక్కడ డబ్బింగ్ రూమ్లో చూశారు కదా, సో అది డబ్బింగ్ రూమ్. ఇది వచ్చేసి ఆడియో కన్సోల్ రూమ్ అంటారనమాట, లేదా ఇంజనీర్స్ రూమ్ అని కూడా అంటారు. సో ఇక్కడ ఇంజనీర్ ఉంటారు. ఇది వచ్చేసి శబ్దం స్టూడియో జూబ్లీ హిల్స్లో ఉంది. ఈజ్ యార్ ఇంజనీర్ శివ. సో మేము రికార్డ్ చేసినవన్నీ కూడా అంటే లైక్ మేము ఇచ్చిన వాయిస్ అంతా కూడా వీళ్ళు ఎగ్జాక్ట్గా సింక్లో, మేము సింక్లో చెప్పినా చెప్పకపోయినా వీళ్ళు ఎగ్జాక్ట్లో లిప్ సింక్ మెయింటైన్ చేసి ఒకవేళ సరిగ్గా లేకపోతే ఇంకొక టేక్ అని చెప్పి అట్లా ఫైన్ ట్యూన్ చేసి మనది పెడతారనమాట. అట్లాగే ఇప్పుడు ఈ ట్రాక్ చూస్తున్నారు కదా, ఇప్పుడు విక్రమ్ సినిమాకి సంబంధించిన ఒక ట్రాక్ ఒకటి పెట్టాను. ఇలా ట్రాక్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇందులో ఎవరెవరు చెప్పారు, ఇక్కడ పేర్లు ఉన్నాయన్నమాట. ఇట్లా అంటే అమల, గోపి, రమేష్, ఫణివంశీ, శ్యామ్, ఇట్లా వీళ్ళందరూ వర్క్ చేసిన వాళ్ళు ఆ ట్రాక్ నేమ్ పెట్టేస్తారనమాట. ఆర్టిస్ట్ యొక్క నేమ్ ఆ ట్రాక్కి అట్లా పెడతారనమాట. సో దట్ ఒకవేళ ఆ వాయిసే పర్టికులర్గా మనం వినాలి అని అనుకుంటే అట్లా. ఇదంతా ఏంటంటే బ్యాక్ ఎండ్, చూసే ప్రేక్షకులకి ఇదంతా తెలియదు కదా. సో డబ్బింగ్ జరిగినప్పుడు ఏంటంటే డబ్బింగ్ ఆర్టిస్ట్కి ఇట్లా అన్నీ తెలుస్తాయి అనమాట. ఓకే మా ట్రాక్ ఇట్లా వచ్చింది, ఇలా ఉంది అని తెలుస్తుంది అనమాట. చూసారు కదా, ఇది వేవ్ ఫామ్, ఇది ట్రాక్ వేవ్ ఫామ్. ఈ పైకి వచ్చేది క్రెస్ట్ అండ్ ట్రఫ్స్ అంటారు అనమాట ఇవి. సో వీటిల్లో ఏమైనా మనం మాట్లాడేటప్పుడు గ్లిచెస్ వస్తాయి. అంటే లైక్ ఇప్పుడు లిప్స్ సౌండ్స్ అట్లా ఉన్నాయనుకోండి, ఆ చిన్న డిస్టర్బెన్స్ ఏముంటే అదొక్కదాన్ని మాత్రమే వీళ్ళు ఐడెంటిఫై చేసి, బ్రీత్ సౌండ్స్ ఏమైనా ఉంటే అలాంటివి ఐడెంటిఫై చేసి దాన్ని మాత్రమే ఆ రీజన్ సెలెక్ట్ చేసి అది డిలీట్ చేసి, అందుకే నన్ను మన ఆడియోని ఎన్హాన్స్ చేస్తారు, ఇంకా ఫైన్ ట్యూన్ చేస్తారు, ఇంకా బాగా వినబడేటట్టు చేస్తారు. దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ అవర్ ఆడియో ఇంజనీర్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి సౌండ్ కార్డ్ అంటుంటారు కొంతమంది, ఇక్కడ సౌండ్ కార్డ్ ఇది ఆడియో ర్యాక్ అనమాట. కొన్ని స్టూడియోస్లో సౌండ్ కార్డ్స్ పెడతారు, కొంతమంది ఫేడర్స్ పెడతారు, ఆడియో కన్సోల్ ఉంటుంది పెట్టింది. ఒక్కొక్క స్టూడియోలో ఒక్కొక్క సిస్టమ్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి టాక్ బ్యాక్ స్విచ్, అండ్ దిస్ ఇస్ టాక్ బ్యాక్ మైక్. ఇటు సైడ్ రూమ్ నుంచి ఏదైనా మాట్లాడితే అటు సైడ్ వినబడాలి కదా మరి, అందుకని ఇక్కడ ఇంజనీర్ కానీ లేదా ఇంజనీర్ పక్కన డైరెక్టర్ గారు కానీ లేదా కో డైరెక్టర్ గారు కానీ కూర్చొని మాకు డబ్బింగ్ చెప్పిస్తూ ఉంటారు. స్క్రిప్ట్ ఒక కాపీ మా దగ్గర ఉంటుంది, ఒక కాపీ వీళ్ళ దగ్గర ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్గా వీడియోకి తగ్గట్టుగా మేము చెప్తున్నామా లేదా అని వాళ్ళు చూసుకుంటూ ఏమైనా కరెక్షన్స్ ఉంటే లేదండి ఇంకొక టేక్ చెప్పండి, లేకపోతే ఇంకొంచెం ఆడియో లెంత్ తగ్గింది, ఇంకొంచెం లెంత్ పెంచాలి అని అంటే వాళ్ళు ఇక్కడ నుంచి చెప్పి మాకు డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు అనమాట, డైరెక్టర్ గారు కానీ కో డైరెక్టర్ గారు కానీ. సో దిస్ ఈజ్ ఆడియో కన్సోల్ రూమ్. అండ్ ఇందాక నేను చెప్పింది వచ్చేసి డబ్బింగ్ రూమ్. సో చూసారు కదా డబ్బింగ్ స్టూడియో టూర్ అండ్ అలాగే ప్రాసెస్ ఏంటి డబ్బింగ్ చెప్పడానికి. ఇదంతా కూడా ఫస్ట్ టైం అనుకుంటా మొత్తం ఏ లాంగ్వేజ్లో చూసినా, అంటే ఇప్పుడు హోమ్ టూర్స్ అవన్నీ చూసాం కానీ డబ్బింగ్ టూర్ ఫస్ట్ టైం నేను అడగంగానే గౌతమ్ అన్న మన కోసం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు కూడా ఎంతో కొంత దీని మీద నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, అడిగిన వెంటనే మా అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. అండ్ అలాగే చాలా రోజుల తర్వాత బిఫోర్ మనం ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసాం, పెద్ద వైరల్ అయింది ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్లో. అండ్ సెకండ్ టైం మళ్ళీ నేను అడిగిన వెంటనే మీరు వచ్చి మా అందరికీ ఈ టూర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇదంతా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కంగ్రాచులేషన్స్, రీసెంట్ సూపర్ హిట్స్. సో అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు తెలిసి ఒక 7-8 months అవుతుంది మనం కలిసి. సో ఈ గ్యాప్ మొత్తం లైఫ్ అంతా ఎలా ఉంది ఇప్పుడు ప్రెసెంట్? ఆల్ గుడ్ బై గాడ్స్ గ్రేస్. ఫుల్ బిజీ అవుతున్నాం, డైలీ కొంచెం కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అండ్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ రావడం వల్ల చాలామంది డబ్బింగ్ ఆర్టిస్ట్కి లైక్ బోల్డ్ అంత వర్క్ పెరిగింది. ఎందుకంటే డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఈవెన్ తమిళ్, మలయాళం, కన్నడ ఇవి కాకుండా తెలుగులోకి డబ్బింగ్ అయ్యేవి, ఈవెన్ ఇంగ్లీష్, దాంతోపాటు కొరియన్ లాంగ్వేజెస్లో ఉన్న వెబ్ సిరీస్ కూడా మన తెలుగులోకి చాలా వరకు ఎంఎక్స్ ప్లేయర్ అని హాట్స్టార్లో కూడా వస్తున్నాయి అన్నమాట చాలా. సో దీనివల్ల ఏంటంటే చాలా మందికి వర్క్ బాగా పెరిగింది. సో నాట్ ఓన్లీ మీ, all the dubbing artists are very busy, touch wood. So ఈ రీసెంట్ పాస్ట్ టైమ్స్లో ఏంటంటే ఎక్కువ వెబ్ సిరీస్ బాగా బిజీగా ఉన్నాను అనమాట. లైక్ నెట్ఫ్లిక్స్ కోసం కానీ అమెజాన్ కోసం అట్లాగా. సో బాగా బిజీగా ఉన్నాను. సో దట్స్ ఇట్, ఆల్ ఫైన్. ఓకే, అంటే వెబ్ సిరీస్ ఇవన్నీ ఓకే, తెలుగులో మనకి స్ట్రైట్ మూవీస్ అంటే మనం చెప్తాము, లేకపోతే వాళ్ళే చెప్పుకుంటారు, హిందీలో డబ్బై అయితే మనం చెప్తాము, ఇదంతా ఓకే. కానీ ఒక హాలీవుడ్ మూవీస్ కూడా మీరు డబ్బింగ్ చెప్తూ ఉంటారు. రీసెంట్ టైమ్స్లో కూడా చాలా మూవీస్ చెప్పారు అండ్ ఇంకా చెప్తున్నారు కూడా. సో మనకి నార్మల్ తెలుగులో అంటే ఓకే, డైరెక్టర్ వస్తారు, లేకపోతే కో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ వీళ్ళందరూ వస్తారు, పక్కన కూర్చుంటారు, సీన్స్ అవన్నీ చూసి ఎలా చెప్పాలి ఏంటని మీకు మొత్తం రాసిస్తారు. ఈ హాలీవుడ్ మూవీస్ నుంచి మీరు తెలుగులో డబ్బింగ్ చెప్తున్నప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే అవకాశం అయితే లేదు. అంటే మీరు అక్కడికి వెళ్తారా, లేదంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి చెప్పించుకుంటారు, ఏం జరుగుతుంది, ప్రాసెస్ ఏంటి? సో ఈ నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ వాటి కోసం ఎలా, వెబ్ సిరీస్ కోసం ఎట్లా జరుగుతుంది అంటే, వాళ్ళకి ఒక ఇండియాకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చేస్తారు. ఒక పెద్ద కంపెనీస్ కొన్ని ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రాజెక్ట్ తీసుకొని వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు. ఎట్లా అన్ని లాంగ్వేజెస్లో, డిఫరెంట్ లాంగ్వేజెస్లో, తెలుగు, తమిళ్, ఆల్ సౌత్ లాంగ్వేజెస్ అన్నీ చేస్తారు.
సో ప్రతి లాంగ్వేజ్కి స్క్రిప్ట్ రైటర్స్ ఉంటారు, కాపీ రైటర్స్ కూడా అంటారనమాట. ట్రాన్స్లేషన్ చేస్తారు వాళ్ళు. ఇంగ్లీష్లో వాళ్ళకి ఫస్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ ఇచ్చేస్తారు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ స్క్రీన్ ప్లేతో సహా టోటల్ స్క్రిప్ట్ ఇచ్చేస్తారు అన్నమాట. దాన్ని వీళ్ళు అండర్స్టాండ్ చేసుకొని అక్కడ పిక్చర్ చూస్తూ ఎగ్జాక్ట్గా ఆ వర్డ్, ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక పదం సెంటెన్స్ ఎంత ఉంటుంది దానికి తగ్గట్టుగా మళ్ళీ తెలుగులో కూడా రాయాలి కదా మ్యాచ్ చేస్తూ. సో వాళ్ళు మ్యాచ్ చేస్తూ రాయడం అదొక ఎత్తు, ఆ రాసిన దాన్ని ఎగ్జాక్ట్గా వాళ్ళ లిప్కి మ్యాచ్ అయ్యేటట్టు చెప్పడం అది మా కష్టం అనమాట. సో అట్లా స్క్రిప్ట్ ముందునే రాయించేస్తారు. ముంబైలో ఉంటారు, లేకపోతే చెన్నైలో రాస్తారు, కొంతమంది హైదరాబాద్లో కూడా రాసేవాళ్ళు ఉన్నారు. సో రాసేసిన తర్వాత డబ్బింగ్ డైరెక్టర్స్ అంటారు. సో చాలా మందికి తెలియంది అంటే డౌట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నువ్వు ఇందాక అన్నావు, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా విక్రమ్ అనే సినిమా డబ్బింగ్ చెప్పాను నేను. వాయిస్ టెస్ట్ అవన్నీ హైదరాబాద్లో జరిగాయి, కానీ డబ్బింగ్ మాత్రం చెన్నైలో జరిగింది. సో డబ్బింగ్, ఆ సినిమాకి డబ్బింగ్ చెప్పిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చెన్నై వెళ్ళి డబ్బింగ్ చెప్పేసి మళ్ళీ హైదరాబాద్ వస్తారు. అలా అని మనం హాలీవుడ్లో జరిగే సినిమాస్కి అక్కడికి వెళ్ళలేం కదా. సో ఏంటంటే డబ్బింగ్ డైరెక్టర్స్ ఉంటారు, డబ్బింగ్ ఇన్ఛార్జెస్ ఆర్ డబ్బింగ్ డైరెక్టర్స్, వాళ్ళ దగ్గరుండి కూర్చొని పర్యవేక్షణ చేస్తారు. అంటే లైక్ యూనో ఏదన్నా కరెక్ట్గా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, ప్రొనౌన్సియేషన్స్ ఏమైనా తేడా ఉన్నాయి, ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటాయి కదా, సో అట్లాంటి వాటికి ఏదైనా ప్రొనౌన్సియేషన్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు అనమాట. ఏమైనా కరెక్షన్స్ ఉంటే వెంటనే మనకి కరెక్ట్ చేసి చెప్పేస్తారు. సో దిస్ ఇస్ ద ప్రాసెస్, ఈ విధంగా ఉంటుంది అనమాట. కొన్ని సినిమాలు ఉంటాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేజీఎఫ్ మూవీ ఉంది. కేజీఎఫ్ మూవీకి మేము కేజీఎఫ్ 2 చెప్పాను డబ్బింగ్, అందులో ఒక క్యారెక్టర్కి. నేను అక్కడ బెంగళూరు వెళ్ళి చెప్పాను. కొన్ని రీసెంట్గా మా ఫ్రెండ్స్ కొంతమంది పృథ్వీరాజ్ చౌహాన్ సినిమా రిలీజ్ అయింది, సో ఇదంతా ముంబై వెళ్ళి చెప్పారు, యష్ రాజ్ ఫిలిమ్స్ అటు సైడ్ వాళ్ళ దగ్గరికి. కొన్ని ఏంటంటే ఇప్పుడు విక్రమ్ సినిమాకి నేను చెన్నై వెళ్ళి చెప్పాను. అట్లా ఒక్కొక్క సినిమాకి అట్లా. బట్ మలయాళం మూవీస్ కోసం అంటే మేము ఎవరు కేరళ అటు సైడ్ వెళ్ళి ఇప్పుడు దాకా ఎప్పుడు చెప్పింది లేదు. బట్ ఆ మలయాళం మూవీస్ అండ్ డబ్బింగ్ సినిమాస్ అన్నీ కూడా హైదరాబాద్లోనే జరిగిపోతాయి, కొన్ని చెన్నైలో జరుగుతాయి. అండ్ కేజీఎఫ్ టాపిక్ వచ్చింది కాబట్టి కేజీఎఫ్లో ఒక 2 రోల్స్కి మీరు డబ్బింగ్ చెప్పడం జరిగింది. గన్స్. అవునవును, కేజీఎఫ్ పార్ట్ 1లో నేను చెప్పలేదు, కానీ కేజీఎఫ్ పార్ట్ 2 లో నేను చెప్పాను. ఒకటి వచ్చేసి మనకి ట్రైలర్లో యష్ ఇలా గన్తో మొత్తం పోలీస్ స్టేషన్ అంతా కాల్ చేస్తారు కదా, సో ఆ గన్ పేరు దుష్క. ఆ గన్ అమ్మిన ఒక గన్స్ ఆర్మ్స్ డీలర్ ఒక అతను ఉంటాడు అనమాట, అతనికి నేను వాయిస్ డబ్బింగ్ చెప్పడం జరిగింది. బట్ అదే సినిమాలో ప్రకాష్ రాజ్ గారి టీమ్, ఒక ఇన్వెస్టిగేటివ్ సిఐడి సంథింగ్ ఉంటారు కదా, వాళ్ళ ఇన్వెస్టిగేటివ్ టీంలో వాళ్ళ మెయిన్ మెంబర్ సబార్డినేట్ ఎవరైతే ఉంటారో అతనికి నేను డబ్బింగ్ చెప్పాను. ఒకే సినిమాలో ఇద్దరికి చెప్పాను అనమాట. అంటే ఇతని క్యారెక్టరైజేషన్ తగ్గట్టుగా అతనికి మ్యాచ్ చేస్తూ చెప్పాలి, అతని క్యారెక్టరైజేషన్ తగ్గట్టుగా అతనికి మ్యాచ్ చేస్తూ చెప్పాలి. సో దట్స్ అబౌట్ కేజీఎఫ్ 2. అలా జనరల్గా తీసుకుంటారా ఒకటే సినిమాకి ఇద్దరు? అయ్యో, ఒకలేంటి ఇద్దరేంటి, 3-4 క్యారెక్టర్స్ కూడా చెప్పేసి ఉంటాయి. అసలు చాలా మంది తెలియని విషయం ఏంటంటే, మన సాయి కుమార్ గారు ఉన్నారు కదా, ఆయన గ్రేట్ డబ్బింగ్ ఆర్టిస్ట్. వాళ్ళు 3 బ్రదర్స్, అయ్యప్ప గారు, సాయి కుమార్ గారు, రవికుమార్ గారు, సాయి రవి అంటుంటారు ఆయన్ని. సో బొమ్మాలి అని ఎంత అసలు గ్రేట్ వాయిస్ ఆయనది, గాడ్ గివెన్ గిఫ్ట్ ఆయనకి వాయిస్. ఆయన రేస్ గుర్రం అనే సినిమాలో ఇప్పుడు మన హీరో అన్నయ్య ఉంటారు, ఆయన పేరు మర్చిపోయాను, ఆర్టిస్ట్, ఆయనకి అతనే డబ్బింగ్ చెప్పారు. ముఖేష్ ఋషి ఉన్నారు, అతనికి అతనే చెప్పారనమాట. ఇంకోటి మొద్దాలి శివారెడ్డి అని అంటారు కదా, అతనికి అతనే చెప్పారు. మొత్తం 3 క్యారెక్టర్స్కి ఒకే డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పారు. ఈ విషయం చాలా మందికి ప్రేక్షకులకు ఇప్పుడు దాకా తెలియదు, కానీ చూసా అంటే అసలు ఎంత అంటే ఎదురెదురుగా మాట్లాడుకుంటారు. మళ్ళీ తండ్రి కొడుకు, ఎటు సైడ్ పోలీస్ ఆఫీసర్, 3 కూర్చొని మాట్లాడుకుంటారు. 3 ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు, కానీ డబ్బింగ్ చెప్పింది ఒకలే. ఓకే, అట్లా ఉంటుంది అన్నమాట. కొంతమంది అట్లా చెప్తుంటారు. మేము డబ్బింగ్ చెప్పినప్పుడు ఒకే వ్యక్తి ఒక 4-5 డబ్బింగ్ చెప్పింది కూడా ఉంటుంది అనమాట. ఎలా ఉంటుందంటే, ఒక మూవీస్లో డబ్బింగ్ చెప్పే కేటగిరీస్ ఎట్లా ఉంటాయంటే, క్రౌడ్ వర్క్ అంటారు ఫస్ట్. అంటే ఇలాగా శంకర్ అన్న జిందాబాద్, జై 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 రే ఆగరా గోలా, ఇవన్నీ అలాంటివి యాంబియన్స్ క్రియేట్ చేయడానికి క్రౌడ్ డబ్బింగ్ ఉంటారనమాట. దాని తర్వాత బిట్ వర్క్ అనేది ఒకటి ఉంటుంది. బిట్ వర్క్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక చిన్న పోలీస్ ఆఫీసర్ వచ్చాడు, 2-3 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఇంకొకటి వస్తారు, ఆటో డ్రైవర్ వస్తారు, అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ బిట్ వర్క్స్ కింద కేటగిరైజ్ చేస్తారనమాట. క్రౌడ్ వర్క్, బిట్ వర్క్, స్మాల్ క్యారెక్టర్స్, బిగ్ క్యారెక్టర్స్, హీరో, హీరోయిన్, విలన్, ఈ విధంగా డివైడ్ చేసి ఉంటుంది అనమాట. సో దానికి తగ్గట్టుగా మనం వాళ్ళకి ఎన్ని సీన్లు ఉన్నాయో మనం చూసుకొని ఫస్ట్ క్యారెక్టరైజేషన్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక క్యారెక్టర్కి ఎవరికైనా చెప్పాలి, ఒక సైకో గాడు ఉంటాడు, వాడు ఏంటంటే ఫస్ట్ వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నట్టుగా చాలా మంచోళ్ళ ఉంటాడు అనమాట, కానీ లాస్ట్కి సినిమా ఎంత అయిపోయిన తర్వాత వాడే విలన్ రివీల్ అవుతుంది. వాడి క్యారెక్టరైజేషన్ ముందు నుంచి వాడు చేసినవన్నీ చూసి అంతా అప్పుడు చెప్తూ ఉంటాడు అనమాట. సో వేరియేషన్ చూపించాలి. మంచోడుగా ఉన్నప్పుడు ఎంత వినమ్రతతో ఉంటారు, లాస్ట్కి ఏంటంటే వాడిలో ఉన్న విలనిజం బయటకు వస్తుంది అనమాట. సో ఇట్లా వేరియేషన్ చూపిస్తూ ఉండాలి. ఇట్లా అదొక జాబ్. సో కేజీఎఫ్ మా అందరికన్నా ముందే చూసి అప్పుడే ఎక్స్పెక్ట్ చేశారు ఇంత వైడర్ రేంజ్లో? మామూలుగా కాదు అసలు. కేజీఎఫ్ 2 చూసినప్పుడైతే అబ్బా సూపర్,
కాకపోతే మాకు పిక్చర్ చూపించినప్పుడు ఓన్లీ పిక్చర్ మాత్రమే వస్తుంది. ఈ వెనకాల ఆర్ఆర్ రికార్డింగ్ సౌండ్ ఏమీ ఉండదు. బట్ అది ఏమీ లేకుండా చూసినా కూడా మాకు తెలుస్తుంది అనమాట కొంత. ఇప్పుడు అందులో ఉన్న ఆ సోల్ మనకి తెలుస్తుంది ఆ సినిమాకి డబ్బింగ్ చెప్పినప్పుడు. ఒక పల్స్ మనం అర్థం చేసుకోగలుగుతాం. సో మనం బాగా కనెక్ట్ అయ్యాం. ఒక ప్రేక్షకుడిగా మనకి బాగా నచ్చింది అని అంటే కనుక ఖచ్చితంగా అందరికీ నచ్చుద్ది. అండ్ రికార్డింగ్ ఏంటంటే ఒక అసలు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఒక మనిషిలో వస్తే ప్రతి షాట్ ఏదో హీరో ఇంట్రొడక్షన్ షాట్ లాగే ఉంటుంది. అట్లా ఇది బాగుంటుంది అది. అండ్ ఈవెన్ ఇప్పుడు రీసెంట్ గా నేను చెప్పిన విక్రమ్ సినిమా రిలీజ్ అయింది. అందులో కూడా ఏంటంటే ఇందులో కొంచెం డిఫరెన్స్ అంటే ఫహద్ ఫాజిల్ కి ఇంతకుముందు నేను ట్రాన్స్ అనే సినిమాలో డబ్బింగ్ చెప్పాను. అందులో ఒక రకమైన మ్యానరిజం అతనిది. ఫుల్ షౌటింగ్స్ ఇవన్నీ చేస్తారనమాట. అది చాలా టఫ్ జాబ్ అలా చెప్పడం. బట్